హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ వారికి శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం హరిహర కళాభవన్, సికింద్రాబాద్ ప్రాక్టీస్ సెంటర్. మే 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఈ ఆరాధనలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు పాల్గొని ఆశీర్వదించబడ్డారు. ఏ సమస్యలతో బాధపడుతున్నారు? కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల, గర్భఫలం లేక వేధించబడుతున్నారా? చీకటి శక్తులతో పీడించబడుతున్నారా? రండి. ఆది కాలములో, అపోస్తుల కాలములో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు మరోసారి మా ద్వారా ఈ హైదరాబాద్ పట్టణంలో, సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగిస్తున్నారు. కుటుంబాలతో రండి, దేవుని కార్యాలు పొందుకోనండి. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా? అలాగే మరి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఈ మంచి ఉదయకాలాన్ని దేవుడు ఇచ్చారు కదా. మరొక దినం మనం అందరం చూడగలుగుతున్నామంటే కేవలం యేసయ్య కృపే కదా. ఎంతమందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. అందుకే యేసయ్యకు థ్యాంక్స్ చెప్పారా ప్రియ పిల్లలారా? అలాగే మన దేవుడు మనల్ని ప్రేమించి ప్రతి ఉదయం శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మరి మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా. ఆ వాగ్దానాలు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదండి. మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచాలని చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతున్న మాట. ఆయన అంటున్నారు, పట్టజాలని విస్తార దీవెనలు మనకిస్తారట. ప్రియ పిల్లలారా, మన దేవుడు మరి ఆయన ఇవ్వడం ప్రారంభిస్తే సమృద్ధిగా ఇస్తారు కదా. ఆయన ఏది ఇచ్చినా సమృద్ధిగా మనకిచ్చే దేవుడై ఉన్నాడు. ప్రియ పిల్లలారా, మరి ఈరోజు ఎటువంటి దీవెన లేక జీవితంలో అనేక సమస్యల్లో ఉండిపోయి ఆర్థికపరమైన ఒత్తిడి అనుభవిస్తూ అప్పుల బాధల్లో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక, ఆ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాక, నీ కుటుంబ పరిస్థితులను చూసి నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని బాధపడుతున్నారా? అయ్యా, నా జీవితంలో ఎటువంటి దీవెన లేదు అనుకొని బాధిస్తున్నారా? కృంగిపోతున్నారా? ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, పట్టజాలన విస్తార దీవెనలు నీకు ఇస్తానని ప్రభువు నీకు వాగ్దానం ఇస్తున్నారు నానా. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు మనల్ని దీవించే దేవుడు. ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు. ఆయన నమ్మిన వారిని ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆయన సమస్యల్లో మనల్ని విడిచే దేవుడు కాదు. సమృద్ధి అయిన దీవెనలు మనకిచ్చే దేవుడై ఉన్నాడు. కానీ మరి ఎప్పుడు ఈ పట్టజాలని విస్తార ధనాన్ని మనకిస్తానని ప్రభు అంటున్నారంటే, ఆయన మరి ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే 10వ భాగాన్ని ఆయన మందిరంలోనికి తీసుకొస్తారో
వారిని దేవుడు అంటున్నారు, వారి కోసం ఆకాశవాకిళ్ళు విప్పుతా, పట్టజాలని విస్తార దీవెనలు వారి మీద నేను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. మన కష్టార్జితంలో నుంచి దేవునికి 10వ భాగం మనం ఎప్పుడైతే ఇస్తామో దేవుడు మనల్ని పట్టజాలని విస్తార దీవెనలతో మనల్ని నింపుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నాన్న. మరి ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితంలో పట్టజాలని దీవెనలు మీకు కావాలని మరి ఆశతో ఉన్నారా? పట్టజాలని విస్తార దీవెనలు నా దేవుడు నా మీద కుమ్మరించాలని ఆశపడుతున్నారా? అలాగైతే ప్రభు అంటున్నారు, మరి 10వ భాగాన్ని, మరి దేవుడిని కష్టార్జితం నుంచి 10వ భాగాన్ని ఆయన మందిరంలోకి తీసుకొస్తే ఆయన అంటున్నారు, ఆకాశవాకిళ్ళు విప్పి పట్టజాలని విస్తార దీవెనలు నేను మీ మీద కుమ్మరిస్తానని దేవాది దేవుడే స్వయంగా మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఇప్పటి వరకు ఒకవేళ దేవునికి మరి చెందవలసిన భాగాన్ని దేవునికి చెల్లించక ఒకవేళ ఇబ్బంది పడుతున్నారేమో, ఎటువంటి దీవెన లేక మరి వేదనతో ఉన్నారేమో. కానీ ఈరోజు ప్రభువు నీతో మాట్లాడుతున్నారు కదా, మరి ఇక నుండి అయినా దేవుని భాగాన్ని, ఆ 10వ భాగాన్ని దేవుని సన్నిధికి తెస్తే దేవుడు వాగ్దానం ఇస్తున్నారు, పట్టజాలని విస్తార దీవెనలు మీకు నేను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. దేవుని పిల్లలారా, మరి ఈ వాగ్దానాన్ని మీ జీవితంలోనికి రిసీవ్ చేసుకోండి. మరి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. అలాగే మరి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని ప్రార్థించండి. ఖచ్చితంగా దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తారు. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహాగణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయ కాలంలో ప్రభా నాయన ఎంతో శ్రేష్టమైన వాగ్దానము ద్వారా అయ్యా మీరు మమ్మల్ని బలపరుస్తూ వచ్చి ఉన్నారు తండ్రి. నీకే స్తోత్రాలు. పట్టజాలని విస్తార దీవెనలు అయ్యా మా మీద కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు అయ్యా. నేను ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను దేవా. నీకే స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ఎటువంటి దీవెన లేకుండా అయ్యా నాయన నీ బిడ్డలు ఒకవేళ ఉండి ఉంటే ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నామయ్యా. నాయన ఎవరైతే 10వ భాగాన్ని నీ సన్నిధికి తీసుకొని వస్తారో వారికి నాయన ఆకాశవాకిలు విప్పుతానని, పట్టజాలని విస్తార దీవెనలు కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి. నాయన ప్రతి ఒక్కరి వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి నాయన నువ్వు చెప్పిన విధంగా చేయునట్లుగా ఆ 10వ భాగం నీ సన్నిధానానికి తీసుకొని వచ్చి ప్రభువా నువ్వు ఇచ్చే విస్తార దీవెనలు పొందుకొనున్నట్లుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా దేవానికే స్తోత్రాలు. అలాగే నాయన ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితంలో ఉన్న ప్రతి శ్రమ, వేదన, బాధ, కన్నీరు, దుఃఖం అన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో తొలగిపోవునుగాక. నీ ఆశీర్వాదాల సమృద్ధి ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే నా ప్రభా నాయన ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో అయ్యా నాయన నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారిని నడిపించండి. నూతనమైన దీవెనలతో వారిని నింపండి. ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమాలతో నడపమని ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మేము పొందుకున్నామని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.